శివుడి మీద ఎప్పుడు ద్రవ పదార్థాలతోనే అభిషేకం చేస్తారు. పంచామృతాలన్నీ ద్రవాలే కదా. ఏం పోసినా మళ్ళీ నీళ్లు పోస్తారు. అంటే ముందు నీళ్లే, ఆ నీళ్లే శరీరం అనే బంధం ఏర్పడబట్టే నీకు ఇవన్నీ వచ్చాయి. తర్వాత పోసే పాలు ఏమిటంటే తల్లిదండ్రులు, మమకారం. ఆ పాలు పోయడమే మమకారం. తల్లిదండ్రులు అనే బంధం ఏర్పడింది. మనకి పుట్టాం కాబట్టి ఎవరికి పుట్టామో వారిని తల్లి అన్నారు. ఆ పుట్టకి బీజప్రాయమైన కారణమైన పెద్ద మనిషిని తండ్రి అన్నారు. ఇది పాల బంధం. తల్లిదండ్రుల బంధం పాలలాగా స్వచ్ఛంగా ఆర్ద్రంగా మమకారంతో ఉంటుంది. అందుకని పాలతో అభిషేకం అంటే తల్లిదండ్రులు అనే బంధం పెట్టుకున్నావు. తర్వాత పెరుగుతో అభిషేకం చేస్తారు. అంతే కాస్త గడ్డ కడుతుంది. గడ్డ కట్టడం కదా అదే పెళ్లి అవ్వడం అండి. గడ్డ కట్టినట్టే ఉంటుంది పెళ్లి అయ్యాక. చాలా గడ్డలు కడతాయి, సెగడ్డలు కూడా వస్తాయి. అందుకని పెరుగుతో అభిషేకం అంటే సంసారం ఏర్పడింది, అబ్బాయి గడ్డ కట్టింది చూసుకో, ఎప్పటికైనా వదిలించుకో. ఆ తర్వాత పిల్లలు పుట్టారు, అదే తేనె. పిల్లలంత స్వీట్నెస్ ఇంకెవరిలో ఉంటుందండి. 100 కోట్లు సంపాదించి అలిసిపోయి విమానాలన్నీ తిరిగి నిద్రాహారాలు లేకుండా వచ్చిన తండ్రి కూడా ఇంటి దగ్గర కొడుకునో కూతురునో చూసేసరికి మొత్తం శ్రమ మర్చిపోతున్నాడు. తేనె అంటే